గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే కారణంతో ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇంటిని కూల్చేశారు. అంతేకాదు వారి ఇంటిలోని సామగ్రిని ట్రాక్టర్లలో వేసుకుని వాగులో పడేశారు. జరిగిన ఘటనపై బాధితులు 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సెక్రటరీ కూరపాటి కృష్ణ బాధితుడి ఇంటిని పరిశీలించి ధైర్యం చెప్పారు. టీడీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని హెచ్చరించారు. ఉయ్యాల ఏడుకొండలు అతని భార్య మీద దాడి చేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లన్నిటిని తీసుకెళ్లి వాగులో పడేసి ప్రొక్లైన్ ద్వారా కూల్చేసి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి వాగులో పడేసినటువంటి సంఘటన మాకు తెలిసి మేము వచ్చాం. దీనికి సంబంధించి బాధితులు దాదాపుగా 2 రోజుల నుంచి చిలకలూరుపేట రూరల్ పోలీసుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా కేసు తీసుకోండి అంటే వాళ్ళని గేటు మెట్లు కూడా ఎక్కనివ్వాలి, స్టేషన్ మెట్లు కూడా ఎక్కనివ్వాలి. తన్నీరు గోవిందరాజు అతని అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో నారాయణ వెంకట్రావు వాళ్ళ బంధువులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళని SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.